వచ్చి మళ్ళీ కొట్టిండు. మళ్ళీ కొట్టంగానే మళ్ళీ కొడుకు కన్న తల్లిని కిసర్ పాపయ్య దగ్గర పోగానే నడువు నడు ఇడు ఉండకు నడువు నడు ఆయనతో నూకేసిండు. ఎవరు? కిసర్ పాపయ్య. నేను నూకేసిండా? నూకేసిండు. బంగారం పైసలు అన్ని ఎవరు? నా పెద్ద కొడుకు. పెద్ద కొడుకు పొద్దుకి అన్నం పెట్టిందాన్ని నాకు ఉండాలి. దాళ్ళకి అన్నం పెడితే పొద్దుకి వచ్చినది పండంగానే నీకు అన్నం పెట్టాము ఆయన పక్కల వండం హస్బెండ్ ఉన్నాడు ఎలా పట్టిండు. బస్ స్టాండ్ చదువుకొని బస్ స్టాండ్ లో ఉన్నా. ఆయనతో ఉపాసం లేను కొద్దిగా దాకా అన్నే ఉన్నాం. ఆండే పంట అంటే ఆయనతో నడుగురు నడుపురని చేస్తాయి సార్ కూడా కేసీరు. మహేందర్ దగ్గర 3 లక్షలు రావాలి. ఇంకా బాబాయ్ దగ్గర 1,06,000 రావాలి. 1,06,000 రావాలి. ఈయనకేమో హార్ట్ అటాక్ ఆపరేషన్ అయిందట. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అట అండ్ వాళ్ళ వైస్ ఎంపీపీ అట. ఒక ఆయన దగ్గర 3 లక్షల దండవత పెట్టారు, ఇంకో ఆయన దగ్గర ఒక 5,06,000 పెట్టారు. ఆ 3 లక్షలు ఆయన దగ్గర ఉన్నాయి అంటే విని ఈయన దగ్గర 5,06,000 పెడితే 4 లక్షలు. రోజు రోజుకు మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. రోజుకు ఒక సంఘటన దానికి సంబంధించి జానేడు భూమి కోసం కడుపున పుట్టిన కొడుకులను చంపుకుంటున్న పరిస్థితి, కొడుకులను తల్లులను కొడుకులు ఇట్లా పసికందులను చంపుకుంటున్న పరిస్థితి, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా అయితే వాతావరణం ఉంది. సో ఈ మానవ సంబంధాలకు విలువ లేకుండా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన మన దగ్గరకు వచ్చిరు మన స్టూడియోకి. ఉదయం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు పాపం. సో 3 కొడుకులను కన్నది ఆ తల్లి. కానీ 3 కొడుకులను నీకేంద్రాబాయి కొడుకులు అని అంటారు సమాజం అంతా. కానీ 3 కొడుకులున్నా కూడా ఏ దినదిన గండంగా బతుకుతుంది ఆ తల్లి. సో ఎక్కడ ఉండడానికి గూడు లేక ఎవరన్నా ఆశ్రయం కల్పిస్తే ఆశ్రయం కల్పించిన వాళ్ళ మీదకి ఆ కొడుకులు పోయి దండెత్తడం, వాళ్ళని దుర్భాషలాడడం, ఇట్లా ఎక్కడ కూడా ఆ వయసు మీద పడ్డ ఆ తల్లిదండ్రులని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నారట ఆ కొడుకులు. మరి ఆ కొడుకుల కథ ఏంది, ఆ తల్లిదండ్రుల కష్టాలేంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి సంబంధించిన ఎల్లాయిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మనతో పడినారు. రండమ్మా వెళ్ళగరా, ఇట్లరా ఇసంతగరా, ఇట్లరా. ఏం పేరావా నీ పేరు? కనకవ్వ. ఏంది నీ బాధ? నా బాధ ఇట్లా కొడుకులు కొట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టిరు. ఏం పేరు నీ పేరు? ఎల్లవా? నా పేరు కనకవ్వ. కనకవ్వ. 3 కొడుకులా నీకు? 3 కొడుకులు, ఒక్క బిడ్డ. అయితే బిడ్డింటికి పోతే వీళ్ళు కొట్టంగానే బిడ్డింటికి పోయి బతుకుతుంది, ఈ బిడ్డింటికి పోయి బతుకుతుంది అన్నారు. అట్లా కొన్ని రోజులు చూసిరా. అట్లా కొన్ని రోజులు చూసినాక ఇక నాకు వశం కాలేదు, సబ్డేకు ఉన్నా ఉండే. ఆయనతో ఇంట్లో నా బిడ్డ ఇంటిని తాగింది. ఇంటిని తాగితే ఆయన ఇంట్లో ఉంచుకున్నా. ఏడాది పొద్దు ఉన్నది ఇన్నే. ఆమె అక్కడికి వెళ్ళి బియ్యం తెచ్చుకుంది. నా పెద్ద కొడుకు తీసుకొచ్చిండు, అన్ని బోర్లు బియ్యం బారవయ్యపోతే అన్నకు మింగత్తలేదు, నువ్వు నా బియ్యం బారవయ్యకు అని ఆమె అడ్డం తిరిగింది. ఆమె అన్నం తినకుండా బజార్లో పారబోసిండు. పారబోసినాక ఆయనతో అట్లే ఆయనతో నేను కొట్టంగానే మంగళ మహేందర్ దగ్గరికి పోయినా. మంగళ మహేందర్ దగ్గరికి పోతే మంగళ మహేందర్ ఏమన్నాడు, పిలిపిస్తా పో అన్నాడు. ఆయనతో నా 8 రోజులకు పిలిపించిండు. 8 రోజులకు పిలిపించిండు. మా ఊరు సర్పంచ్ మహేందర్. ఆయనతో 8 రోజులకు పిలిపించిండు. 8 రోజులకు పిలిపించినాక ఆయన దడచు పెట్టరు అన్నాడు. 3 కొడుకులు 3 లక్షలు, మనిషి ₹1,00,000 దడచు పెట్టిండు. దడచు పెట్టినాక అట్లా కొన్ని రోజులు దింపిండు. అట్లనే సంవత్సరం మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఆయనతో నా దగ్గర కాదు అని మళ్ళీ వచ్చిండు. మళ్ళీ నా పెద్ద కొడుకు కొట్టిండు. నన్ను కొట్టంగానే మళ్ళీ వచ్చి నా నుంచి కాదు, మీరు ఎక్కడన్నా వాడుర్రి ఏమన్నా 2 నెలలు కొట్టాడు. ఆ పైసలు అక్కడనే ఉన్నాయి. ₹3 లక్షల పైసలు అక్కడనే ఉన్నాయి. అక్కడనే ఉంది. ఈ తొవ్వ చూపించిండు. ఆ తొవ్వ 15,000 తీసుకున్నాడు. ఆ 15,000 తీసుకొని కూడా మరి 15,000 తీసుకుంటే ఈ తొవ్వ ఇయ్యలేదు, ఇల్లుకు బేస్మెంట్ తీయలేదు అని అన్నా. నీకు తొవ్వలేదు ఏం లేదని తిట్టిండు. ఆయనతో తిట్టంగానే సభ్య కూకుండి మళ్ళా నా కొడుకు వచ్చి మళ్ళా ఆయనతో ఈ బొక్కలు ఇవన్నీ పట్టి ఆయనతో విసికిండు. విసికితే ఎట్లా ఇవన్నీ వారవసే, సిలిండర్ వాళ్ళకి కొట్టే, బోర్లు వాళ్ళకి కొట్టే, మరి ఏం చేయాలి, నేను ఎక్కడ పోవాలని మళ్ళీ పోయి ఆ కీసర పాపయ్య దగ్గర ఎంపీటీసీ దగ్గర కలిసిన.
కీసర బాబాయ్ వైస్ ఎంపీపీ ఎంపీసీ దగ్గర కలిసిన ఎంపీసీ దగ్గర కలిస్తే పిలిపించిండు. పిలిపించి మళ్ళీ ఏం చేసిండు, దడవత లీర్ అన్నాడు. నా నడిపి కొడుకు చిన్న కొడుకు నాకు నాను 2 తులాల 2 తులాల బాగులెత్తు తీసుకొచ్చి పెట్టినాక బంగారం దడవతి బంగారం పెట్టినా. బంగారం పెట్టినాక మనిషి 1,00,000 రూపాయలు పెట్టుకోరు దడవత అన్నారు. 1,00,000 అంటే ఆయన పెద్ద ఏం పెట్టిండో నాకు తెలియదు. ఇక ఈ బంగారం పెట్టినా నేను. బంగారం పెట్టంగానే వీళ్ళు అన్ని ఓటాలు చేసుకున్నారు. ఓటాలు చేసుకొని ఆయన దగ్గర 5,06,000 రూపాయలు పెట్టారు. పోయిన పెద్ద మనిషి దగ్గర ఇవి ఇక్కడనే ఉన్నాయి. ఈ వెనక శిఖర దగ్గర పోయిన 5,06,000 రూపాయలు పెట్టారు. 5,06,000 పెట్టి మా ముసలి నేను లేని పైసలు ఇచ్చిన్నాడు. మా ముసలి ఏమున్నాడట, ముసలికి ఇచ్చిర్రు. ముసలికి ఏమి ఇచ్చారు? 4 లక్షలు ఇచ్చారా? 4 లక్షలు ఆయన ఒక్కసారి చేతనైతే ఒక్కసారి ఇక్కడికి రమ్మను, ఒక్కసారి మెల్లగా నిలబడగలుగుతావా? ఇషాన్ దగ్గర మాట్లాడతాడా? ఏం పేరు? మాట్లాడడానికి రాదా? ఈయనకు కొంచెం ఇబ్బంది అవుతుందా? మాట్లాడు. ఏం పేరు? ఆయన పేరు రాజమల్లు. పైసలు ఇచ్చిరా నీకు? ఎన్ని? 4 లక్షలు. మీరు పెట్టింది 5,06,000. 4 లక్షలు ఇచ్చారు. అదే నీ కొడుకులు పంచాయతీ గురించి 5,06,000 పెట్టిరు. నీకు 4 లక్షలు మాత్రమే రిటర్న్ ఇచ్చారు. ఇంకా 1,06,000 ఆ పెద్ద మనిషి దగ్గర పర్వాలేదు. సరే ఆయన తీయంగానే ఆయనతో పెద్ద మనిషిని మళ్ళా నా నడుపు కొడుకు ఏం చేసిండు, ఈ పెద్ద కొడుకు వచ్చి మళ్ళా కొట్టిండు. మళ్ళా కొట్టంగానే మళ్ళీ ఎన్నిసార్లు కొడుకు కన్న తల్లి కొడుకు మళ్ళా కొట్టిండు. మళ్ళా కొట్టంగానే మళ్ళా ఆయనతో కీసర పాపయ్య దగ్గరికి పోయినా. కీసర పాపయ్య దగ్గరకు పోగానే ఇవన్నీ ఎత్తేయంగానే కీసర పాపయ్య దగ్గరకు పోగానే నడు ఈడు ఉండకు నడు ఆయనతో నూకేసిండు. ఎవరు? కీసర పాపయ్య నూకేసిండు. కేసీడట నా కొడుకు నడిపి కొడుకు కేసు ఇట్లా మాట్లాడిండట అక్కడికి వెళ్ళి దేశం నుంచి మాట్లాడంగానే నీ కొడుకు మాట్లాడిండు, నా దగ్గర రూపాయి లేదు, నాకు ఇట్లా రాకు, నువ్వు నడువు అన్నాడు. వచ్చినాక మళ్ళా ఆయనతో ఏమైంది, మళ్ళా నా పెద్ద కొడుకు వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని దౌర్యం చేసి మళ్ళా వారు వచ్చిండు. మళ్ళా వారు పోయగానే ఈ నడిపి కోడలు ఈ పెద్ద కొడుకు వచ్చి ఎస్ఐ దగ్గరికి వచ్చిన. ఎస్ఐ దగ్గర సార్ ఇట్లా వారు వచ్చిర్రు అనగానే ఎస్ఐ ఆడికి వచ్చిండు. ఏసఐ వచ్చిండు. ఏసఐ వచ్చి ఈడియా తీసుకున్నాడు. ఈడియా తీసుకొని ఏమన్నాడు, అమ్మ నీకు న్యాయం చేస్తాం, నువ్వు ఏడవకు, అవన్నీ తీసేయి అన్నాడు. అవన్నీ తీసేసినాక అన్ని ఎత్తుకపోయిండు. ఏం లేదు, వెండి బంగారం పైసలు అన్ని ఎత్తుకపోయిండు. నా పెద్ద కొడుకు అన్ని ఎత్తుకపోయిండు. ఏం లేదు. అయితే ఎట్లా ఏమనగానే నా బిడ్డ వచ్చింది, ఇన్ని బియ్యం, ఇంత కారపొడి, ఇంత నూనె, పప్పు, ఉప్పు అన్ని తీసుకొచ్చి. ఇప్పుడు ఇదంతా అదేనా మీ పెద్ద కొడుకు వారం వచ్చినాయి ఫోటోలు పంపించారు మీ వాళ్ళు? ఇదంతా సామాన్లు అన్ని ఇట్లా బయట వారేసింది, ఇల్లు బయట పలగొట్టిండు. మొత్తం సిలిండర్ కాడికలు పలగొట్టిండు. చూడు ఎంత దారుణమైన పరిస్థితి. కన్నా తల్లిదండ్రుల సామాన్లు ఎట్లా వాడేసాడు చూడు ఎంత. ఎట్లా మరి ఏడుంటారు మరి ఇప్పుడు? అయితే ఆ కాపోళ్ళు ఇంట్లో ఏం చేసిండు, నీవన్నీ వారేసినాక దానికి ఇవన్నీ పొద్దుకి అన్నం పెట్టిందాన్ని నా పక్కల వండాలి, దానిలోకి అన్నం పెడితే పొద్దుకి వచ్చినది నా పక్కల వండాలన్నాడు. వండంగానే నీకు అన్నం పెట్టాము, నీకు అన్నం పెట్టాము, ఆయన పక్కల వండం, సాలు నువ్వు చేసిన కాడికైనా ఆయన కొడుకు అన్నారు. అనగానే పోయిను. ఆయన ఈయన వేయిండు, అందులో చెర్ల పడతాను పోయిండు, చచ్చిపోతాను పోయిండు. చచ్చిపోతాను పోతే మా మానల్లుడు ఒక 40 శుద్ధలు దేవి మాజీ సర్పంచ్ ఆయనతో తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చినాక ఆయనతో వచ్చినాం, బస్ స్టాండ్ లో ఊకున్నాం. బిడ్డ వచ్చింది పొద్దుక. బిడ్డ వచ్చి ఆయనతో గడ కాపోళ్ళు ఇల్లు మాట్లాడుకున్నా. కాపోళ్ళు ఇల్లు మాట్లాడుకొని ఆయన అందులోకి పోయిన తెల్లారి. అందులోకి పోతే ఇక రోజు కాపాయిన ఒక 6 నెలలు తిట్టలే. ఇక 6 నెలల నుంచి ఆడది నడ్డం నుంచి అవ్వనుకుంటూ మస్తు తిట్టిండు. తిట్టినాక ఉగాది పండుగనాడు ఎలా పట్టిండు ఆయనే. ఉగాది పండుగ నాడు ఎలా పట్టిండు. పండుగ నాడు ఎలా పడితే బస్ స్టాండ్ లోకి వచ్చిన. బస్ స్టాండ్ చదువుకొని బస్ స్టాండ్ లో పడినా. బస్ స్టాండ్ లో పడినాక 3 రోజులకు మా కులం పెద్ద మనుషులు వచ్చి ఆయనతో ఏం చేసిండ్రు, కీడెట్లా అంటావు మా ఇల్లు వద్దని మా సంఘం పెద్ద మనుషులు వచ్చి ఆయనతో అన్లు ఉంచిండ్రు. అన్లు ఉంచితే వాళ్ళని చూస్తూ అవ్వ అక్క అని పెళ్ళాన్ని
ఇక రోజు తిడుతుడు ఇప్పుడు నీకు సాదుడు శాత కాలేదు పంచాది ఏమన్నా కానీ సరే వెనక ముందు ఆస్తి పంపకాల తర్వాత ముందుగా కడుపులో పుట్టినవు తల్లిదండ్రులను నువ్వు కాకపోతే ఇంకో జాగల నువ్వు ఆశ్రమం ఇవ్వకపోతే సరే నీ పంచాయతీ దిగదాకా ఎవడో ఆశ్రమిస్తే వాళ్ళని కూడా తిడుతుంది కాపోళ్ళకి ఆశ్రమం ఇస్తే కాపోళ్ళని తిట్టే ఇంకేదో సంఘంలో ఆశ్రమం ఇస్తే సంఘంలో తిట్టే అంటే నువ్వు జాదవా ఇంకోని జాదని ఏమన్నట్టు ఇంత తిట్టిండు తిట్టినాక ఏసఐ దగ్గరికి వచ్చిన ఏసఐ ఏం చేస్తావు నడువు నడువు అని ఏసఐ నువ్వుకేసిండు ఇక్కడ ఈ సార్ దగ్గరికి పోయినా సీఏ దగ్గరికి పోయినా సీఏ దగ్గరికి పోతే ఏం చేసిండు ఈ సారు ఏసఐ సారు నేనే చెప్తా ఇడికి పంపి అన్నాడు ఆయన ఈయన అన్నాడు నడువు నడువు నీది సక్కలేదు నువ్వు ఈడు ఉండనే ఉండకు అన్నాడు ఒకనాడు ఆయనతో ఉపాసం లేను కొద్దిగా దాకా అన్నే ఉన్నాం కొద్దిగా దాకా ఉంటే ఆయనతో ఈయనకు పార్సల్ తెప్పించిండు ముసలైనకు పార్సల్ ఆన్నే కుక్కుడు తిన్నాం ఆన్నే పంట అంటే ఆయనతో నడుగురు నడుగురు చేస్తాయి సార్ కూడా ఉన్నోళ్ళు నువ్వుకేసారు వచ్చినాం చిన్నకోటరు బస్ స్టాండ్ తెల్లం దాకా ఉన్నాం తెల్లం దాకా ఉండి ఇంటికి పోయినాం సరే సరే ఏడో బాధపడకమ్మా ఏం చేస్తాం మీరు అన్ని కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు చూడురి మన వీళ్ళు ఇది మొన్ననే రీసెంట్ గా 5/7/2024 నాడు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇది 2018లో ఒక పంచాయతీకి సంబంధించిన ఈ కాగితం ఇది ఇంకొక రకం ఇది ఎప్పుడు 2015లో పంచాయతీ చేసినటువంటి అంటే వాళ్ళ అన్నదమ్ములు సరే ఆస్తులు ఏదైనా జనరల్ గా ఇప్పుడు ఎంత వ్యవస్థ మారుతున్నప్పుడు కూడా ఏదో పెద్ద మనుషులు పిలుచుకొని ఆస్తులు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా కూడా పల్లెటూరాలు ఉంది అట్లే 4 పెద్ద మనుషులు పిలుచుకొని ఆస్తులు ఇల్లు జాగనో బట్టనో బాతనో అంటారు తెలంగాణలో ఏదో ఒకటి పంచుకునే ప్రయత్నం అయితే చేశారు సో అయితే ఇవన్నీ పంచాయతీలు ఇగో ఇది కంప్లైంట్ సంబంధించిన అంశం ఇది వీళ్ళ చిన్న కొడుకు మీద కూడా దాడి చేసినటువంటి దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు ఆయనవి కూడా దాడి జరిగిందట సో ఏమైనా ఈ పంచాయతీ జరుగుతున్న తరుణంలో ఈ దడవాదులు పెట్టుకోవడం అనేది వాస్తవానికి ఇల్లీగల్ కాన్సెప్ట్ బట్ సరే ఊర్లలో 90% పంచాయతీలు ఎట్లయితున్నాయి పోలీస్ స్టేషన్లో కూడా ఏదైనా పంచాయతీ పోతే వాళ్ళు ఇమీడియట్ ఎఫ్ఐఆర్ కూడా సరే ఏదో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఈ పంచాయతీ కేసులు వీళ్ళంతా తిరగలేరు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత హ్యూమానిటీ యాంగిల్ వీళ్ళని కూడా తేల్చేసే ప్రయత్నం చేస్తారు పెద్ద మనుషులకు అప్పచెప్తా ఉంటారు అయితే మరి ఈ చిన్న కోడలో ఉన్నటువంటి ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అట అండ్ వాళ్ళ వైస్ ఎంపీపీ అట ఒక ఆయన దగ్గర 3 లక్షల దడవత పెట్టారు ఇంకో ఆయన దగ్గర ఒక 5,06,000 పెట్టారు ఆ 3 లక్షలు ఆయన దగ్గర ఉన్నాయి అంటే విని ఈయన దగ్గర 5,06,000 పెడితే 4 లక్షలు ఈ పెద్ద మనిషికి ఇచ్చిపోయింది అని చెప్తుండు సో ఉన్న ముచ్చటైతే చెప్తారు ఇంకో 1,06,000 రూపాయలేమో వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఈ పంచాయతీ తెగిపోలేదు వీళ్ళకి ఇవ్వాల్సిన దడవతో ఎవరు వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పటిదాకా సో మరి ఎవరు ఎన్ని ఇచ్చారు అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు మొత్తానికి వీళ్ళ పంచాయతీ కూడా ఇంతవరకు కూడా తెగుతున్న పరిస్థితి లేదు ఇప్పుడు మీరు ఇంకా బస్ స్టాండ్ లో ఉంటారా బస్ స్టాండ్ లో కాదు మా పెద్ద మనుషులు వచ్చి ఆ సంఘంలో గొల్ల సంఘంలో ఉంచి వచ్చిర్రు వాళ్ళని చూత పెన్లం అక్క నవ్వనని వాళ్ళని తిడతాడు వాళ్ళని తిట్టిన ఇట్లా అన్నాక మళ్ళీ ఏసఐ సార్ దగ్గరికి వచ్చిన ఏసఐ సార్ దగ్గరికి వస్తే మంగళమహేందర్కు సర్పంచ్ వీళ్ళకి చెప్పు ఏదో న్యాయం చెయ్యన్నాడు న్యాయం చేసినాక ఏం చేసిండు పిలిపించిండు బస్ స్టాండ్ లో పిలిపించిండు బస్ స్టాండ్ లో పిలిపించి ఇక ఆయనతో మా పెద్ద కొడుకు కొట్టలే నడిపి కొడుకు నన్ను కొట్టిండు ముసలిని కొట్టిండు ఇక చిన్నయ్యను పెద్ద కొడుకును చిన్నైన భార్యను చిన్నైనను పెద్ద కొడుకు కొట్టిండు అరే ఇన్నిసార్లు తల్లిదండ్రులు కొడుతుంటే మీరు కేసు పెట్టరా ఇట్రా నువ్వు ఇట్రా ఒకసారి ఇట్రా పర్వాలేదురా ఏం పేరు నీ పేరు శ్రీనివాసా ఇట్లా నువ్వు ఎందుకు నువ్వు కూడా కొడుకు కదా నీకు కూడా బాధ్యత ఉంది కదా నువ్వు మాట్లాడాలి తప్పలేదు ఏమైంది మరి ఇన్నిసార్లు మీ అమ్మను వాళ్ళు మీ పెద్దనో నడుపన్నో కొడతా ఉంటే కేసు పెట్టినావా సార్ నన్ను కూడా కొట్టారు సార్ నిన్ను కూడా కొట్టిరు కేసు పెడితే ఏంది అట్లా కొట్టుకోవడం మరి పోలీసు వాళ్ళు ఏమంటారు ఎన్నిసార్లు కొడుతుంటే కేసు పెడుతుంటే అసలు ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళు మాక్సిమం సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళ బీఆర్ఎస్ నడుస్తుంది సార్ ఇంకా అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళిద్దరు బీఆర్ఎస్ వాళ్ళది ఇంకా చిన్న కోటలో నడుస్తూనే ఉన్నది పైసలు అంటే ఫోన్ చేస్తారు పైసలు ఇస్తారు నడిపిస్తుంటారు సరే ఇక అవన్నీ మనం మాట్లాడదు కానీ వాస్తవానికి పంచాయతీ ఎడదెళ్ళిన న్యాయం ఇప్పుడు మన దీంట్లో ఎవరికి న్యాయం ఉంది ఎవరికి అన్యాయం ఉంది అనే విషయాలకు జోలికి పోతలేం మనమేం పెద్ద మనుషులం కాదు పంచాయతీ చేసే దుకాణం కాదు కానీ వాస్తవానికి ఇది మాత్రం చాలా దౌర్జన్యం ఇది అంటే ఒక పాపం ఇంత ఏజ్కి వచ్చిర్రు వయసు మీద పడ్డ తల్లిదండ్రులను సాదుకోవాల్సింది పోయి సరే నువ్వు సాదుతలేవు ఇంకో దగ్గర ఆశ్రయం పొందితే అక్కడ కూడా ఆశ్రయం పొందకుండా వాళ్ళని తిట్టడం పంచాయతీ దాకా పంచాయతీ సంబంధించిన పైసలు ఏదైతే దడవ చెట్టున్నారో అవి ఇవ్వకపోవడం సో ఇది ఖచ్చితంగా వీళ్ళని పెద్ద మనుషులను మానసిక క్షోభకైతే గురి చేస్తుంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు పాపం అమ్మ కన్నీళ్ళు ఆగుతలేవు ఏడుస్తూనే ఉన్నది
కడుపులో పుట్టిన కొడుకులతోటి ఏం సుఖం ఉన్నది, ముగ్గురు కొడుకులంగా అంటే కూడా ఏం సుఖం ఉన్నది అని చెప్పేసి కూడా ఆమె బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ రేపు కొడుకులంగానే ఏం లాభం, ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఆమెకి ఎక్కడ మనస్ఫూర్తిగా 4 మెతుకులు తినే పరిస్థితి లేదు ఈ వయసులో. ఈ స్టూడియోల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ, ఎంపీపీల చుట్టూ, సర్పంచ్ల చుట్టూ తిరగాల్సిన వయసు అయింది. ఇంటికాడ కూర్చొని బుక్కడం తినాల్సిన వయసులో ఈ పెద్ద మనిషిని వేసుకొని ఎన్ని దిక్కులాలు తిరుగుతుంది. సో ఈ పెద్ద మనుషులంతా మానవే విలువలు లేవా, మానవత్వ విలువలు మంటగలిసినాయా? అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి దయచేసి యుధిష్ఠిర వార్త వేదికగా మీకు ఎవరికైనా ఈ సమస్య యొక్క సివియారిటీ తెలియాలని చెప్పేసి అయితే ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. సో చిన్నకోటర మండలం ఉన్న నాయకులు కానీ, సో మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎవరైనా వీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు న్యాయం ఎవరుందో చూసి వీళ్ళ పంచాయతీ దింపేసి ఆ డబ్బులు కూడా ఎవరైతే దడవతు పెట్టిరో అని వీళ్ళు చెప్తున్నారో దాని మీద విచారణ చేసి వాళ్ళ డబ్బులకు వాళ్ళకి నిజంగానే న్యాయపరంగా వాళ్ళకి వచ్చే అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి ఈ సమస్యకు ముగింపు పలకాల్సిందా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి అట్లాగే నాయకులు ఎవరికైనా ఉంటే కోరుకుంటున్నా. మీకేంది ఇక ఆస్తి పంపకాలు అయితే కొత్తగా అయ్యేది ఏం లేవు కదా, కాకపోతే ఈ పంచాయతీ అయితే కొత్తగా పంపకాలు అయ్యేది ఏం లేవట, ఈ డబ్బులే రావాల్సిందే. సో ఇది సరే అమ్మా, ఏం కోరుకుంటున్నాం మరి, నీకు ఏం కావాలి ఇప్పుడు? నాకేం కావాలి అయ్యా, నా బంగారం నా ఏంటి నాకు కావాలి. పైసలు 50,000 రూపాయలు ఎత్తుకపోయిండు నా పెద్ద కొడుకు, 50,000 రావాలి. చిన్న కొడుకు నడిపి కొడుకు 2,30,000 తీసుకున్నాడు. 2,30,000 ఇవ్వంటే ఆయన వచ్చి కొడతాడు. ఇగో ఇట్లుంది. ఇప్పుడు వాళ్ళు నీ కొడుకులే కదా, తీసుకున్న వాళ్ళు నీ కొడుకులే కదా, మరి ఇప్పుడు ఆ కొడుకులు తీసుకున్నట్టు చిన్న కొడుకు కూడా ఇంత అయిపోతుంది కదా అంటున్నా. అంటే కొడుకు ఏం చెప్పుకుంటూ పెద్ద కొడుకు అంటుండు, నాకు లెక్క చెప్పాలి, నీ దగ్గర 18 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, లెక్క చెప్పాలి అంటుండు. అసలు ఏం లెక్క, వాళ్ళకి ఏడం మంచిది వచ్చింది నీ మీద, ఎందుకు మరి మీ పెద్ద కొడుకు అంతగానం అంటున్నా? నా పెద్ద కొడుకు పట్టాలు చేయలేదని అంటే పట్టాలు అయిపోయినాయి, ఎవ్వరు కొన్న వాళ్ళకే జాగాలు పంచిచ్చినావు, ఎవ్వరు కొన్న నాది కూడా వాళ్ళకే ఎకరం ఇచ్చిన వాళ్ళే దున్నుకుంటారు. కానీ ఇవరకు నాకు భర్త పోయలే, 10 రూపాయలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. నేను ఇవరి దాకా సాధన ఉన్నా, బాగలేని ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్తుంది. రక్తం కక్కిన కూడా ఇప్పుడు నెలకు 3,000-4,000 మందులు తినాలి. ఆ మందులు కూడా నేను కైకిలు చేసుకొని తిన్నా, ఉన్న పైసలు పెట్టుకున్నా. ఇప్పుడు రూపాయి లేదు. అప్పట్లో ఒక 10,000 రూపాయలు ఉంటే 10,000 ఉంటే అవ్వ పురాత బాగాలేడు చిన్నయని, అవ్వ నానవ్వను ఏమన్నా పైసలు ఉన్నాయి ఇవన్నీ ఫోన్ తోలేండు, ఎందుకు రా నేను అడిగిన. అవ్వ నేను చచ్చిపోగా చూస్తాయా, వాళ్ళకి 2 లక్షలు ఇచ్చినావు, నాకు ఒక 10,000 ఇవ్వంటే ఇస్తలేవు అన్నాడు. ఆ 10,000 ఆయనకి ఇచ్చిన అంతే, కానీ నేను ఎవరికి రూపాయి వానికి ఇచ్చిన రూపాయి ఇవ్వలేదు. ఇక రోజు ఇంత కష్టపడి సంపాదించి ఎకరాలు సంపాదించి ఇవాళ మీరు మీ కుటుంబాలతోటి ఇవాళ ఆనందంగా బతుకుతారంటే, మీరు లైఫ్ లీడ్ చేస్తారంటే కారణం మీ తల్లిదండ్రుల కష్టం. సో మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మీరు అది ఇంత కష్టపడి ఇంత భూమి సంపాదించి మనిషికి ఇంత బో పెట్టురు, మీరు ఇంత బోవ తినరని మీకు జాగ కూడా వచ్చిచ్చిన తర్వాత వీళ్ళ పానాలు ఇట్లా పీక్కొని తినడు ఎంతవరకు న్యాయం? ఒక్కసారి బాగా ఆలోచించురి. మీరు లక్షలు ఖర్చు పెట్టేది ఉందా వీళ్ళకేమన్నా? ఈ చాతనైన కాడికి ఈ తెలంగాణ సమాజంలో అవ్వాలి, వాళ్ళు ఎంత ఆత్మాభిమానంతో బతారంటే కన్న కొడుకు దగ్గర కూడా తినాలంటే చేత కాకుండా అయ్యేదాకా నా బతుకు నేనే బతుతా, నా కష్టం నేనే చేసుకుంటా అనుకుంటారు. మొత్తం దాన్ని ఏమంటారు, మొత్తం చేత కాకుండా అయ్యేదాకా కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పురాగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కొడుకుల మీద ఆధారపడతారు. మరి ఇంకా కూడా వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతున్నాక కూడా వీళ్ళు ఇట్లా పైసల కోసం ఈ 3 కొడుకులు 2 కొడుకులు ఎవరైతే ఇట్లా ఇబ్బంది పెడుతారో ఇదైతే అది ఎంతవరకు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం కాదు. సో దీనికి వైడి న్యూస్ వేదికగా చిన్నకోటూరు మండల నాయకులకు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకు తొందరగా న్యాయం చేయాలని కూడా వైడి న్యూస్ వేదికగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? 3 లక్షల రూపాయలు ఆయన మీ సర్పంచ్ దగ్గర, మాజీ సర్పంచ్ దగ్గర ఉన్నాయి, పాపయ్య దగ్గర, మన ఎవరు మహేందర్ దగ్గర 3 లక్షలు రావాలి. ఇంకా దగ్గర 1,60,000 రావాలి. 1,60,000 రావాలి. ఈయనకేమో హార్ట్ అటాక్ ఆపరేషన్ అయిందట, ఇంకేది ఆపరేషన్, ఇలా ఏమో సమస్య ఉందట, ఇన్ఫెక్షన్ అయిందా? ఏమికి ఇన్ఫెక్షన్? కడుపు అయింది. ఇక వయసు మీద పడ్డప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి వీళ్ళని ఎవరు సాధాలి, ఎవరు చూడాలి?